హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. సో నెక్స్ట్ అనంతానంద అమ్మగారు ఏం చెప్తున్నారంటే, అందరినీ నారా ఇష్టులు అని ఎందుకంటారు అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారంట. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనుచరులను అంటారా, లేదంటే ఎవరిని బట్టినా నారా ఇష్టులను నేను మీరు ఎందుకు పాయింట్అవుట్ చేస్తారని అడిగితే ఆవిడ వర్షన్ ఒక విధంగా ఉంది. నారా ఇష్టులు అంటానికి ఎందుకు రాహుల్ గాంధీ ఇష్టులు అనొచ్చు, అదేవిధంగా రేవంత్ ఇష్టులు అనొచ్చు. ఇవే కాకుండా కేవలం నారా ఇష్టులు అని ఎందుకు అంటారు అనేది తన వర్షన్లో తను చెప్తున్నారు. ఒకసారి వినండి. హరి ఓం. వీక్షకులారా, కులం, మతం లేదా పార్టీ అభిమానం లేదా నాయకుల పట్ల అభిమానం లేదా సినిమా వాళ్ల పట్ల అభిమానం అన్న పేరుతో తాము అభిమానించే వారిని ఎవరు విమర్శించినా వాళ్ళని తిట్టిపోస్తామనే వాళ్ళని నేను నారాయిస్టులు అంటాను. నారాయిస్టులే ఎందుకు అనాలి? మైనోయిస్టులనో లేకపోతే రాహుల్ పప్పిస్టులనో లేకపోతే మోడీ ఇస్టులనో ఎందుకు అనడం లేదు? దానికి నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానండి. వీళ్ళందరికంటే బాహాటంగా మొదట నారా చంద్రబాబు నాయుడే డ్రామోజీకి బాగా సహకరించాడండి. కుడి ఎడమ భుజాలు రెండు అయ్యి అతడే సహకరించాడు. సోనియాని ఎప్పుడో 60వ దశకం ఎండింగ్ లోనే 70వ దశకం బిగినింగ్ లోనే ఇందిర ఇంట్లో ట్రాన్స్ప్లాంట్ చేసినా బాహాటంగా ఆవిడ బయటకు వచ్చి అది పివి నరసింహారావుని పదవీచ్యుతుణ్ణి చేశాక 96 తర్వాతే పప్పెట్ ఏఐసిసి ప్రెసిడెంట్ ని ఒక సీతారాం కేసర్ని తీసుకుని చక్రం తిప్పడానికి బయటకు వచ్చింది. అలాగే అసలు అతగాడిని ఎత్తిపారేసి తర్వాత మన్మోహన్ అనే ఒక ప్రధానమంత్రి పప్పెట్ ని ఒక కుర్చీలో కూర్చోబెట్టి ఆవిడ చక్రం తిప్పింది. కానీ వీళ్ళందరికంటే ముందే ఈ నారా చంద్రబాబు డ్రామోజీకి చాలా సహకరించాడు. అందుకోసమే అతన్ని సీఎంని చేయడానికి అతడి మామని అడ్డు తొలగించాడు డ్రామోజీ. చంబా ఇజనరీ ఎంతో ఇప్పుడు చూస్తున్నారు కదా. డ్రామోజీ చచ్చాక ఇతడికి స్వతసిద్ధంగా ఇజనరీ ఏం లేదండి. వీడి పెద్ద ఇసుక రాబరీనే. డ్రామోజీ చెల్లిస్తే చెల్లిన నాణ్యం. ఇలాంటి వాళ్ల మూలంగానే డ్రామోజీ బలపడ్డాడు. అధికారంలో ఆ కింగ్ మేకర్ కి ఒక కింగ్ గాడు ఉండాలి కదా. ఈ కింగ్ గాళ్ల మూలంగానే డ్రామోజీ యొక్క స్పయింగ్ బలపడింది. ప్రజల్ని ప్రపంచవ్యాప్తంగా మానవత్వాన్ని కూనీ చేసింది. కాబట్టి డ్రామోజీది ఎంత పాపమో చంబాది కూడా అంతే పాపం. కాకపోతే చంబాకి నేను ఎందుకు ఆఫర్ ఇచ్చానంటే, ఇప్పటికైనా సత్యం చెప్పు, నీ భవిష్యత్తు తరమన్నా బాగుపడుతుంది, రక్షింపబడుతుంది అని. ఎందుకంటే మొత్తం ఇతడికి తెలియదు. ప్రపంచాన్ని చుట్టిన వలయం అని, అది వంశపారంపర్యం అని తెలియదు. సిఐఏని చూపెడితే ఆ భ్రమలో ఇతడు ప్రపంచ అంచుల వరకు బీయింగ్ సీఎం ఆఫ్ ఏపీ 1995 తర్వాత 2004 వరకు ప్రపంచ అంచులన్నీ వెతికాడు. పెట్టుబడులు ఆకర్షించే నెపంతో ఒక జర్నలిస్టుల టీంని పట్టుకుపోయి వాళ్ళందరూ స్పైలే సమాచారం మార్పిడ్లు చేసుకుంటూ ఎక్కడ తమ వలయం, ఎక్కడ నెట్ ఒకవేళ తెలిసిపోయిందా, అది ట్యాంపర్ అవుతుందా అన్న దాన్ని వెతికాడు. కాబట్టి ఈ నారా అన్న వాడే గనక లేకపోయి ఉంటే, ఇలాంటి వాళ్ళు లేకపోతే, అలాంటి వాళ్ళలో ఇతడు ప్రముఖుడు, అతడు లేకుండా డ్రామోజీకి అంత బలము అంత చెరుపు వాడు సొసైటీకి చేయలేకపోయేవాడు. కాబట్టి అతడి అనుచరులందరినీ ఇప్పటికీ డ్రామోజీ గూఢచర్య వలయానికి సహకరిస్తూ సత్యం ప్రచారం అవ్వకుండా అసత్యాలు ప్రచారం చేస్తూ జనాల మనస్సుల్ని డైవర్షన్ వైపు నడుపుతూ ఉన్నటువంటి వాళ్ళని నేను నారాయిస్టులు అంటున్నాను. ఈ వివరణ ఎవరికైతే ఆసక్తి కలిగి సందేహాలున్నాయో వాళ్ళ సందేహాలకి నివృత్తిగా నేను ఈ వివరణ ఇచ్చానండి. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పయింగ్ or spirituality up to the roots of this society. Thank you for watching. విన్నారు కదా, ఏది ఏమైనప్పటికీ పిచ్చ క్లారిటీతో మాట్లాడతారు మాతా అనంతానంద గారు. సో వీటి యొక్క ఆంతర్యం, గూఢార్థాలు ఏంటో అనేది మాకు తెలియనప్పటికీ ఆవిడ చెప్పిన దాంట్లో ఎంతో కొంత వ్యాలిడ్ పాయింట్స్ అయితే 100% ఉన్నాయి.
ఆ 100% ఎప్పుడు బయటకు వస్తాయి అనేది మీ ముందుకు తీసుకొచ్చే బాధ్యత కూడా మాదే. రాబోయే రోజుల్లో మనకి కలగబోయే ప్రాబ్లమ్స్ ఏంటి, మనం చేయవలసిన పనులు ఏంటనేది ప్రతి నిత్యం మా ఛానల్ నుంచి మీకు అందిస్తూనే ఉంటాం. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా దాంట్లో ఇంపార్టెన్స్ని బట్టి అది మీకు అవసరం అవుతుందంటే మీ దాకా చేర్చే బాధ్యత మా పోస్ట్ 360 ఛానల్ తీసుకుంటుంది. చాలా ఫేక్ న్యూస్లు వస్తాయి, చాలా మత ఘర్షణలకు సంబంధించిన వస్తాయి, ఏవేవో వస్తూ ఉంటాయి చిన్న చిన్న సిల్లివి. అవన్నీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే మేము చేయట్లేదు. కానీ దీని ద్వారా ప్రజలకి ప్రాబ్లం కలుగుతుంది, లేదంటే ఇది ఇంపార్టెంట్ కంపల్సరీగా మీకు తెలియాలి అన్న వార్తను మాత్రమే మీ దాకా చేరేలా చూస్తూ ఉంటాం. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని లైక్ చేయండి, అది కూడా నచ్చితే మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. I'm Murali signing off.